మహాలక్ష్మిని. ఎప్పటి నుంచో బఠానీ చాట్ అయితే చేయమని అడుగుతున్నారండి. ఇవాళ అయితే బఠానీ చాట్ అయితే చేస్తున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నా. పచ్చి బఠానీలు అండి ఇవి. బఠానీలు, టమాటా ముక్కలు చేసుకోవాలి సన్నగా, బంగాళదుంపలు 3 బంగాళదుంపలు, ఉల్లిపాయలు ముక్కలు చేసుకోవాలి, చాలా సన్నగా చేసుకోవాలి, కొత్తిమీర, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడరు, చాట్ మసాలా. అయితే బఠానీ చాట్ చేయాలనుకుంటే ముందు రోజు నైట్ పూట మనము పచ్చి బఠానీలని నానబెట్టుకోవాలండి. ఉదయం కనుక మనం చేసుకోవాలి అనుకుంటే నైట్ పూటే ఇవి శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. అయితే నేను ఆల్రెడీ నైట్ నానబెట్టేసి స్టవ్ మీద అయితే ఉడకబెడుతున్నాను. ఉడికే బఠానీల్లో ఈ విధంగా బంగాళదుంపని కట్ చేసుకొని అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ మీద బఠానీ ఉడకబెడుతున్నాను కాబట్టి ఇవి వేసేస్తున్నాను. ఆల్రెడీ ఇవి సగం ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి. ఈ సైజు ఉండాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. బంగాళదుంప బఠానీలు అయితే ఉడికిపోయినాయండి. ఉడికినాయో లేదో కాలిపోతుంది. ఇదిగోండి, చూసారా ఉడికిపోయినాయి మెత్తగా. ఇంకా చాలు, స్టవ్ కట్టేస్తున్నా. అయితే విడిగా కొంచెం ఇలా తీసుకోవాలి. విడిగా పిండి కొంచెం తీసుకోండి, విడిగా కొద్దిగా పక్కన పెట్టేసేసుకోండి. ఈ విధంగా పప్పు గుత్తితో రుబ్బేసుకోండి చక్కగా. బంగాళదుంప బఠానీ మొత్తం ఇలాగా రుబ్బుకోండి. మెత్తగా రుబ్బేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం జ్యూసీగానే ఉంచుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసేసి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించి వేసుకొని కళాయి పెట్టేసుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి. కొద్దిగానే చూసారా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు,
ఉప్పు, పసుపు, కారం. మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేస్తున్నామండి కొద్దిగా, అందుకని కొంచెం తగ్గించి వేసుకోండి. చాట్ మసాలా, ధనియాల పౌడర్. ముందుగానే ఉడికించిన బంగాళదుంప, బఠానీ చక్కగా రుబ్బేసుకున్నాం కదా, దాన్ని డైరెక్ట్ ఇప్పుడు పోసేసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు విడిగా తీసుకున్నాం కదా బఠానీలని, వీటిని కూడా వేసేసుకోవాలి. మీరు తెల్ల శనగలను కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు చూసుకొని ఉప్పు వేసుకోండి, కొంచెం సాల్ట్ కొద్దిగా. తిప్పుతూనే ఉండాలండి. కొత్తిమీర, ఇప్పుడు నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. కొద్దిగా జ్యూసీగానే ఉండాలి, ఎందుకంటే ఆరిపోతే కనుక బిసికిపోతుంది. కాబట్టి ఇలా ఉంటే ఈ మాదిరిగా తినడానికి బాగుంటుంది. ఇంతేనండి, బఠానీ చాట్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇదంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. గుమగుమలాడిపోతుంది. ఆలస్యం చేయకుండా ఇంక తినేయటమే. ఒకసారి మీకు కనుక బఠానీ చాట్ ఇష్టమైతే కనుక మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేయండి. చాలా బాగుందని మీ ఇంట్లో వాళ్ళే చెప్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.